టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంపు కార్యాలయంలో విద్యార్థికి అందించిన శాసనసభ్యులు. జిందాల్ కంపెనీ CSR నిధులతో పేద విద్యార్థులకు సహాయం. అధ్యక్షులు MPTC ఒక రైతు కూలికి ఇంతటి కష్టం రావటం చాలా బాధాకరం. మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. నాటసారాయికి సరఫరా చేస్తున్న బెల్లం పట్టికను సీజ్ చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. 89 టన్నుల బెల్లం 1.5 పట్టికను మున్నేరు వాగులో పడివేసిన ధ్వంసం. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ఎక్సైజ్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, కేసముద్రం పోలీస్ స్టేషన్, కురవి, బయ్యారం, డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో నాటు సారాయి తయారీకి సరఫరా చేస్తున్న బెల్లం పట్టికను సీజ్ చేసిన వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. అంజన్ రావు ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్, DSP తిరుపతిరావు ఆధ్వర్యంలో 89 టన్నుల బెల్లం 1.5 పట్టికను మున్నేరు వాగులో పడివేసి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి, మహబూబాబాద్ DSP గారు, గూడూరు ఎక్సైజ్ CI, సంబంధిత పోలీస్ స్టేషన్ SIలు, CIలు పాల్గొన్నారు. అయిపోయిందా? ఉన్నాయి. ఇంకా పెట్టి गट्टे उड़े भी तो अगर ले जाए नहीं इसे इसे हम गिरा ले No, saca bani. Hey, saca bani. Iko derga bani. Hey, saca ini. Abina mate bani. Kotiran.
చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడపిడి వికాస్ మర్మతును అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకొని అర్జీలను సమర్పించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కడపిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నందన్న జిందాల్ పవర్ ప్లాంట్ కంపెనీ వారి సౌజన్యంతో తమ్మినపట్నం గ్రామంలో ఇంటర్ చదువుటకు స్తోమత లేని పేద విద్యార్థి క్రాంతికిరణ్కు 1,20,000 రూపాయల ఆర్థిక సహాయంను క్యాంపు కార్యాలయంలో విద్యార్థికి అందించిన శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్. ఆయన మాట్లాడుతూ జిందాల్ కంపెనీ వారు సిఎస్ఆర్ విధులతో పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషం ఉంది అని తెలిపారు. ఈ కంపెనీ నియోజకవర్గంలో ఉన్న కంపెనీ వారు పేద విద్యార్థులకు సహాయం చేస్తే విద్యార్థుల చదువుకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 10th క్లాస్ చదివే పేద మహిళా విద్యార్థులు ఈ కంపెనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి స్కాలర్షిప్ అందిస్తామని తెలియజేశారు. పేద మహిళా విద్యార్థులను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిందాల యాజమాన్యం, పట్టణ అధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు ప్లాంట్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్ ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చేయాలని చెప్పి తమ్మినపట్నం అబ్బాయిది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము ఒక లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు 1,20,000 రూపాయలు ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 1,20,000 రూపాయల ఫీజు అది జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి, శ్రీనివాస్ గారికి, అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నానమ్మా. వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకులని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకానికి ఒమ్ము చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవాలనుకుంటున్నారు, మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ఉంటే ఇక్కడే ఈ జిందాల్లో అటువంటి మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నాయన. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవాలని కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్
పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందువల్లంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు, ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు. అయిపోయింది 5 సంవత్సరాలు. ఈసారి మాత్రం మేమే రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేసాం. దాన్ని మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వారిని ఆదేశాన్ని తీసుకొని ఇంకా అనేక మంది పెద్ద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు కాదు ఇంకా మిగతా ఉన్నాయి, మిగతా బాధ్యత ఉన్నాయి సార్. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10-15 మంది కూడా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. మంచి పరిణామం. ఎందుకంటే చదువు చాలా అవసరం, చదువు లేకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి. అలాంటి చదువుకి డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేస్తున్నటువంటి జిందాల్ పవర్ ఫండ్ గారిని మనస్ఫూర్తిగా. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో కోమట్ల సైదర్ రెడ్డి ఇల్లు పశువుల పాక గడ్డివాము అగ్ని ప్రమాదంలో ఆహుతి అవ్వగా విషయం తెలుసుకున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 20,000 రూపాయలు అధిక రైతు కోమట్ల సైదాబ్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. అగ్నికి కాలి బూడిదైన ఇల్లు పశువుల పాక గడ్డివాములను పరిశీలించి ఒక సామాన్య రైతు కూలికి ఇంతటి కష్టం రావటం చాలా బాధాకరమని శోకతప్త హృదయంతో వెల్లడించారు. సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలకు ఆదుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలోనే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు మా వంతు సహాయం చేయడానికి మాజీ సైనికులుగా వెనకంజు వేసే ప్రసక్తే లేదని ఎంపీటీసీ తాండ్ర ఉద్ఘాటించారు. మాజీ సైనికులకు బాధిత రైతు కోమట్ల సైదర్ రెడ్డి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు, నాయకులు, పాలెం సర్పంచ్, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చూసి మా యూనియన్ తరఫున మాజీ సైనికులందరూ అలా తీసుకొని 20,000 రూపాయలు సహాయంగా అమ్మా ఎవరికి ఎప్పుడు ఏ క్షణం ఎట్లా వస్తుంది చెప్పలేము. ఈరోజు గణపవరం గ్రామంలో చిన్నపాలెంలో కోమట్ల సైదాబ్ రెడ్డి గారు మరి వారు ఒక రైతు కూలీగా జీవనం సాగించటం, మరి ఈ గ్రామంలో ఒక పూరిపాక మరి పూరిళ్ళు వేసుకొని మరి పశువులను కూడా పెట్టుకొని వారు పోషణ జరిపిస్తున్నటువంటి క్రమంలో చాలా బాధాకరమైన సంఘటన. పూర్తిగా 3 కూడా ఇల్లు, సావిడి, మరి గడ్డివామి 3 కూడా ఒక రైతుకి మరి అగ్ని ప్రమాదంలో తగలబడటం, ప్రమాదవశాత్తు మరి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఒక రైతు కూలీగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్టు అంటే చాలా శ్రమతోనూ చాలా ఖర్చుతోనూ కూడుకున్నటువంటి విషయం. అలాంటి ఒక రైతుకి తీరని కష్టం రావటం చాలా బాధాకరం. మరి వారి యొక్క కష్టాన్ని ఇల్లు తగలబడటం, మరి సర్వం కోల్పోవటం మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మా మాజీ సైనికులందరం కూడా వారికి మరి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలని ఈరోజు అందించడం జరుగుతుంది. వారి కష్టాలు చూస్తుంటే పాపం నిజంగా రైతుకి ఎవరికి కూడా రాకూడదు అనేటువంటి విషయం అయితే గమనించాలి. ఒక రైతుకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. మానవత్వంతో అలాంటి ఒక రైతు కూలీల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మాజీ సైనికులుగా మేము స్పందించాము. దయ ఉంచి చాలామంది కొన్ని సంస్థలు కూడా మరి కొంత సహాయం చేసాయని చెప్పి వాళ్ళు చెప్పడం సంతోషం. ఇంకా కొంతమంది కూడా మరి సహాయం ముందుకొచ్చి ఇలాంటి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి వారికి మా తరఫున ఇచ్చినటువంటి సహాయాన్ని ఒక చిరు సహాయంగా 20,000 రూపాయలు అందించడం మాకు సంతోషం. మిగతా వారు కూడా ఎవరైనా దాతలుంటే సహకరించి వారిని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉప్పిరెట్ల వారి అంకమ్మ తల్లి ఆడపడుచులు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి వారికి సారె మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామదేవత ఉర్లమ్మ తల్లికి సారె కార్యక్రమం నిర్వహించి ఊరేగింపుతో అంగరంగ వైభవంగా బయలుదేరి అంకమ్మ తల్లి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆ వంశ ఆడపడుచులందరూ ఎంతో ఐక్యతతో ఎన్నో చోట్ల మా ఆడపడుచులు ఉన్నప్పటికీ ఈ ఆషాఢ మాసం సారే కార్యక్రమాన్ని అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ నిర్వాహక పెద్దలు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహక పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి భార్య బిడ్డలను వేధిస్తున్న భర్త నాకు రక్షణ కల్పించండి అంటూ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. నెట్టేల ప్రేమలత నాకు 10 సంవత్సరాల క్రితం బి శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, తన భర్త కుప్పంలో ప్రభుత్వ పాఠశాలలో అతను ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నాకు 2 మగపిల్లలు ఉన్నారని తెలిపిన ప్రేమలత మా కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతుందని తెలిపారు. ఆయనకు డ్రింక్ చేసే అలవాటు ఉండడంతో రోజు డ్రింక్ చేసి వస్తున్నారు. ప్రేమలత ఏంటి అని అడగగా నన్ను అడిగే అంత దానివా నీవు అని నన్ను దుర్భాషలాడి నన్ను అనుమానించడం మొదలుపెట్టాడు. ఆయన నన్ను నా బిడ్డలను హింసించడం మొదలుపెట్టాడు. నా భర్త మీద తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని ఆమె తెలియజేశారు. భర్త తనను రౌడీలతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించి నా బట్టలను చింపేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాను. తిరుపతి రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జోగిరావు నన్ను నానా దుర్భాషలాడి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మా తల్లిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ప్రేమలత తెలియజేశారు. దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సహాయంతో నేను సురక్షితంగా బయటపడ్డాను. నాకు నా బిడ్డలకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలియజేశారు. ఇది ఉంది, అతను బెయిల్ పైన ఉన్నాడు. 3-4 కేసులు కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉండగా కోర్టులో తేల్చుకోవాలని, నేను కోర్టులో తేల్చుకోవాలంట. నేను ఏ విధంగా తేల్చుకోగలను సార్? ఒక ఆడదాన్ని ఇంత పోరాడాను, నా ప్రాణాలు కాపాడుకొని నేను వచ్చేసాను. బయట వచ్చాయి, కేసులు అయ్యాయి. అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టారు. అతనికి పోలీస్ స్టేషన్లో 3 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. అతన్ని ఏ పరంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడం, డబ్బులు కూడేసుకోవడం, డబ్బులు ఇచ్చుకోవడం, మనుషులు పిలుచుకోవడం, ఇట్లా చేయడం. ఇప్పటికి నేను ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నేను బతుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు కూడా బతుకునీయకుండా, నన్ను బతుకునీయకుండా ఇంత చేస్తున్నాడు. మా మరిదంట ఆడు ఎందుకు చంపుతాడో నాకైతే తెలియట్లేదు. మా ఆడపడుచోళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. మా ఆడపడుచు మొగుళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు ఎందుకు బట్టలు ఊడబెట్టి కొడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఇది ఎంతవరకు కరెక్టో? ఒక ఏఎస్ఐ అయినా కూడా కంప్లైంట్ వచ్చి ఒక ఎఫ్ఐఆర్ కాగితం తీసుకు మమ్మల్ని సేఫ్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా నడి రోడ్డు మీద మమ్మల్ని కొట్టి ఏకేలంజ నేను ఏఎస్ఐని నేను తీసుకురమ్మని కిడ్నాప్ చేస్తాను. ఒక తల్లి కిడ్నాప్ చేస్తారా పిల్లకాయల్ని? ఒక తల్లి కిడ్నాప్ చేయదు పిల్లకాయల్ని. నా బిడ్డను నేను తెచ్చుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి మమ్మల్ని. అలాంటిది లేకుండా వాళ్ళ దగ్గర నువ్వు ఏమి వాళ్ళు చెప్పేది నువ్వు విన్నావు. నేను చెప్పేది కూడా ఏఎస్ఆర్ గారు విని ఉండాల్సింది. సార్ నేను 1 నిమిషం చెప్పేది వినండి అనుకున్నాను. రహితంగా జోగారావు సార్. ఏ స్టేషన్? ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ నుండి వచ్చారంట. అతను డిఎస్పీ ఆర్డర్ అంట. అది అమ్మాయిని కొట్టి పిల్లకాయలు తీసుకోరండి అని చెప్పాడంట. జోగారావు అంట. అన్యూనిఫామ్ లో వచ్చారు. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు. ఒక అధికారంలో ఉన్నాడు అతను. ఒక గౌరవప్రదమైన రక్షణ కల్పించవలసిన ఉద్యోగంలో ఉండి అతను ఇలా చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కొడతా ఉన్నా కూడా నన్నే కొట్టి నన్నే ఆటోలో దోసి
ఇది చేసి నా పిల్లకాయలు తీసుకొని నా ఫోన్లు తీసుకొని నా డబ్బులు తీసుకొని చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు నేను నెల్లూరులో పోలీస్ స్టేషన్లో 4th టౌన్ పోలీస్ స్టేషన్లో తలదాచుకొని వాళ్ళు నాకు రక్షణ కల్పించారు. నెల్లూరు వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా ఆ అమ్మాయికి బిడ్డలకి ఎలాంటి అమ్మాయికి బిడ్డలకి ఏ ఇది జరిగినా మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కాపాడి మా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు తెలిసిన వాళ్ళతో మేము సేఫ్గా తిరుపతి చేరుకోవాలనుకున్నాము. నేనైతే ఒప్పుకోను సార్. ఈ ఎస్పీకి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను. నా బిడ్డలు నాకు కావాలి, నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను. కానీ వాళ్ళు ఎవరు సార్ నన్ను కొట్టడానికి? ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి అతను అలా చేయడం కూడా తప్పే సార్. అలా చేసి ఒక డిఎస్పీ ఆర్డర్ అనుకోవడం, డిఎస్పీ ఆర్డర్ అయితే డిఎస్పీ కూడా సార్ కూడా ఏం చెప్పరు. పిల్లకాయల్ని కేసు పెట్టారు, వచ్చి మాట్లాడమంటారు. కానీ డిఎస్పీ సార్ ఏమన్నా వచ్చి చంపేయమంటారా, కొట్టమంటారా, విచక్షణ రహితంగా నా దగ్గర పీక్కొని వెళ్ళమంటారా, నన్ను బట్టలు జుట్టు కొట్టమంటారా? వాళ్ళు మగవాళ్ళు నిన్ను చూస్తాం, నిన్ను చంపేస్తాం అని కొడతారు జుట్లు పీకి. ఇలా చేస్తారా సార్? మీరే చెప్పండి. నేనైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. నాకు ఏ పరిధిలో అయితే ఇట్లా చేశారో నేను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి నా గోడ వినిపించుకొని ఆయన నాకు న్యాయం చేస్తాడని నమ్మకం నాకు ఉంది. నేను కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాను. నా బిడ్డలు నేను కాపాడుకుంటాను. వాళ్ళంతా కూడా కొట్టడానికి వాళ్ళు ఎవరు? సరే సార్, నేను మాట్లాడతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంపు కార్యాలయంలో విద్యార్థికి అందించిన శాసనసభ్యులు. జిందాల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో పేద విద్యార్థులకు సహాయం. అధ్యక్షులు ఎంపీటీసీ ఒక రైతు కూలికి ఇంతటి కష్టం రావటం చాలా బాధాకరం. మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. నాటసారాయికి సరఫరా చేస్తున్న బెల్లం పట్టికను సీజ్ చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్. 89 టన్నుల బెల్లం 1.5 పట్టికను మున్నేరు వాగులో పడివేసిన ధ్వంసం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.